అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. మొన్న 4 డేస్ బ్యాక్ మన జనసేన ఆఫీస్కి సంబంధించి వాళ్ళు స్టాఫ్ ఎవరో ఉంటారో అపార్ట్మెంట్ మీద పోలీసులు రైడ్ చేశారు. రైడ్ అంటే వాళ్ళకి పర్మిషన్ ఏమీ అవసరం లేదు కాబట్టి రైడ్ చేసేయచ్చు. ఇప్పుడు చట్టంలో అయితే చట్ట ప్రకారం సెర్చ్ వారెంట్ ఉండాలి. బట్ మన ఆంధ్ర పోలీసులకి సెర్చ్ వారెంట్లతో పెద్ద పని లేదు. యాక్చువల్గా ఒక చట్టంలో ఒక క్లాస్ ఒకటి ఉంది. అదేంటంటే ఎవరినైనా వితౌట్ వారెంట్ విచారించడానికి పోలీసులకి అధికారం ఉంది. అది కొన్ని కేసెస్లో ఎగ్జామ్షన్ ఉంది. కొన్ని ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు కానీ ఆ టైప్లో చేసిన వాటికి దాన్ని ఉపయోగించుకుని ఆ లూప్ హోల్ని ఉపయోగించుకుని వీళ్ళు చేస్తూ ఉంటారు కొన్ని. అయితే మొన్న వాళ్ళు రైడ్ చేసినప్పుడు గన్ పెట్టి ఏదో బెదిరించారు, అది ఏదో చెప్పారు, టీవీలో చూశాను నేను. బట్ నిజమో కాదో నాకైతే క్లియర్గా తెలియదు. బట్ ఏదైనా కానీ వీళ్ళు పోలీస్ అనే ఆఫీసర్స్ కానీ లేకపోతే రెవెన్యూ ఆఫీసర్స్ కానీ సివిల్ సర్వెంట్స్ అంటే సివిల్ ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు కానిస్టేబుల్ స్థాయి నుంచి పెద్ద స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా చాలా కష్టపడి చదివే వాళ్ళు ఆ పోస్ట్ తెచ్చుకుంటారు. అంటే కొంతమంది డబ్బులు ఇచ్చే తెచ్చుకుంటూ అంటారు, అది వదిలేసేయండి, పక్కన పెట్టేసేయండి వాళ్ళని. పెద్ద స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ అయితే జెన్యున్గా ఆ సెలక్షన్ అనేది జరుగుతుంది, అంతవరకు నేను నమ్ముతాను కన్ఫామ్గా. సో ఎంతో చాలా కష్టపడి చదివి ఎన్నో సంవత్సరాలు చదివి కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లోంచి కొంతమంది మాత్రమే ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను సెలెక్ట్ అయ్యి బయటకు వస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకి రాష్ట్రానికి సేవ చేయమని, దేశానికి సేవ చేయమని మొత్తం ట్రైనింగ్ పీరియడ్ అంతా నేర్పేది అదే వాళ్ళకి. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అవినీతి పరులకి, అక్రమాలు చేసే వాళ్ళకి, దౌర్జన్యాలు చేసే వాళ్ళకి, మర్డర్లు చేసే వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళని వ్యతిరేకిస్తుంటే ఎవరైనా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని మాట్లాడకుండా చేయడానికి ఏమేం చేయాలో తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టడానికి ఉపయోగపడుతున్న వ్యవస్థ అంటే నిజంగా ఏమనుకోవాలో నాకు తెలియట్లే వాళ్ళ వ్యవస్థ గురించి. ఇప్పుడు పోలీసులు అలాగే ఉండి, రాజకీయ నాయకులు అలాగే ఉండి, పత్రికా విలేకరులు అలాగే ఉండి, టీవీ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ఉండి, అందరూ అలాగే ఉంటే ఇక ప్రజలకి నమ్మకం ఎలా వస్తుంది? వ్యవస్థల మీద నమ్మకం ఎలా కలుగుతుంది? వ్యవస్థల మీద నమ్మకం పెట్టుకుని ఎలా ఉంటారు? మీలా తయారవ్వకుండా మంచిగా ఎలా ఉంటారు? మీరు ఆ కలెక్టర్ ఉన్నారు, ఆయన ఆ జిల్లాకి కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఆ జిల్లాలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని సరైన దారిలో నడిపించాల్సిన స్థాయిలో ఉండి మీరే అవినీతి పరులకి, అక్రమాలు చేసే వాళ్ళకి కొమ్ము కాస్తూ ఏమన్నా అంటే ఎందుకు ఇలా చేస్తున్నారంటే మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి, మాకు ఈ ట్రాన్స్ఫర్ చేసేస్తా అన్నారు, లేకపోతే ఇంకో కారణం వల్ల మేము తలగ్గాల్సి వచ్చింది అంటూ కారణాలు చెప్తున్నారంటే మీరు ప్రమాణం చేసేటప్పుడు అదే కదా ప్రమాణం చేసింది, ఏ ఒత్తిళ్ళకి లొంగకుండా. మీరు కోర్టుకు వెళ్ళే ఇది ఉంది కదా, మీకు రైట్ ఉంది కదా. ఒకవేళ అన్యాయంగా అకారణంగా వేరే కారణం వల్ల మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం, ఏదో సస్పెండ్ చేయడం ఏదైనా జరిగితే కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయొచ్చు కదా. అంటే ఫైటింగ్ స్పిరిట్ లేదా, లేకపోతే కాంప్రమైజ్ అయిపోతున్నారా? ఫైటింగ్ స్పిరిట్ అక్కర్లేదు అనుకుంటున్నారా? మీ అవసరాల కోసం కాంప్రమైజ్ అయిపోతున్నారో లేంటో నాకు తెలియట్లేదు. అది ప్రజలకు కొంచెం చెప్తే అర్థమవుతుందని. ఏదైనా కారణం కానీ కారణాలు చెప్తూ తప్పు చేస్తూ కారణాలు చెప్తూ ఉంటే మీ మీద, వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం రోజు రోజుకి కోల్పోయి అందరూ ఇక అలాగే తయారైపోతే ఇక ఎక్కడ దొరుకుతారా కాస్త మంచివాళ్ళు? ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను లేదు పక్కన పెట్టండి, మీరు ఆ పదవిలో ఉన్న వాళ్ళు మంచిగా ఉండాలి కదా. అది నేను అడిగే మాట. ఇప్పుడు నేనేమన్నా చేస్తే నాకు మంచి చెప్పాల్సింది మీరే తప్పు చేస్తుంటే, మీరే అకారణంగా ఎవరైనా మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడుతుంటే ఇంక నమ్మకాలు ఎలా వస్తాయి వ్యవస్థల మీద? మీరు ఆయనకి కొమ్ము కాస్తున్నారు. ఆయన మీకు ఇష్టమో ఏంటో కారణమో నాకు తెలియదు. మరి ఏ కారణమైనా కానీ కారణాలు చూపించి మీరు మీ యొక్క అధికారాలని, మీ యొక్క బాధ్యతలని నుంచి తప్పుకొని ఈ కారణం వల్ల చేయాల్సి వచ్చిందని చెప్పడం అంటే మీరు చేసిన ప్రమాణాన్ని మీరు తొంగలో తొక్కేసి అసలు ప్రమాణానికి విలువే లేకుండా చేసి మీ బాధ్యతను విస్మరించారు అని సింపుల్గా అనుకోవాల్సి వస్తుంది. ఫ్యాక్ట్ కూడా అదే కదా.
ఇలా మీకు అంత ప్రమాణం చేయించేటప్పుడే ఇవన్నీ ప్రమాణం చేస్తున్నప్పుడు మీకు తెలియదు ఆ ఒత్తిళ్ళు ఉంటాయి. ఒత్తిళ్ళకి తలొగ్గి లొగ్గకుండా వాటిని ఎదుర్కొంటూ అసలు అంత ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వాళ్ళే కదా కావాల్సింది. దేన్నైనా పోరాడే తత్వం, జనం కోసం ప్రజల కోసం ఏదైనా పోరాడే తత్వం ఉన్న నాయకులు, పోరాడే తత్వం ఉన్న అధికారులు కదా కావాల్సింది. లేకపోతే మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేస్తారు అన్ని లక్షల మందిలో? మీకు మీ నుంచి మేము నేర్చుకోవాల్సింది ఏంటి అని నేను అడుగుతున్నా. మీరు మాకు ఇన్స్పిరేషన్ కదా. మీరు బాధ్యతగా ఉండి మేము తప్పు చేస్తే చెప్పాల్సింది మీరు ఎలా ఉంటే మీ నుంచి మీరే నేర్చుకోవాలి. మాకు నమ్మకం ఎలా కలుగుతుంది, వ్యవస్థల మీద నమ్మకం ఎలా వస్తుంది, వ్యవస్థల మీద నమ్మకం ఎలా పెట్టుకుంటాము. మీరు సింపుల్గా జనంలో మీరు పబ్లిక్లో ఒక ఒపీనియన్ పోల్ తీసుకోండి. పోలీసుల మీద కానీ ఈ రెవెన్యూ వ్యవస్థ మీద కానీ వాళ్ళకున్న అభిప్రాయం మీద ఒపీనియన్ పోల్ తీసుకోండి. ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోండి ఒకసారి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మీకు అవసరం లేదనుకుంటున్నారా ఏంటో నాకు తెలియట్లే. మైండ్ సెట్ అలా పెట్టేసుకున్నారేమో మరి. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, మనం చేసేది చేసుకుంటూ పోదాం, వాళ్ళు అలాగే అనుకుంటున్నారా? ప్రజలతో సంబంధం లేదు, మన వ్యవస్థ అంతా వేరు, మన రాజకీయ నాయకులు చెప్పినట్టే నడవాలి. రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాలని మీరు కొనసాగించాలి, ఓకే. అలాగే అని చెప్పి వాళ్ళు అవినీతి చేస్తేనో, అవినీతికి నిర్ణయాలు తీసుకుంటేనో, చట్టబద్ధమైన చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తే వాళ్ళకి వంతపడమనే చట్టంలో ఎక్కడైనా ఉందా? మీరు అలా ప్రమాణం చేశారా? మరి ఇప్పుడు మీ నుంచి మీరు ఇలా చేస్తున్నప్పుడు ఇంత వేరే వాళ్ళ మీద కేసులు పెట్టి, వేరే పార్టీ అయితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు మాట్లాడకూడదు, కేసులు పెట్టుకోండి, నేను మాట్లాడుతూనే ఉంటా. నాది ఛానల్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి భవిష్యత్ ఫ్యూచర్లో నా మీద ఎలాగో వస్తాయి నాకు తెలిసిన విషయం. ఒకవేళ ఈ పార్టీ కనుక అధికారంలో ఇంకా కొనసాగితే నేను రెడీ. దానికి నాకు తెలిసి ఈ విషయాలు రెడీగా ఉండే స్టార్ట్ చేశాను, రెడీగా ఉండే మొదలుపెట్టాను. అది ఫైటింగ్ స్పిరిట్ నాకు ఉంది, మీకు లేదనుకుంటా, అందుకే కాంప్రమైజ్ అయిపోతున్నారు. నాకు ఏ కేసులు పెట్టినా, మీరు తీసుకెళ్ళి కొట్టుకున్నా లేకపోతే చంపేసుకున్నా నాకేం అబ్జెక్షన్ లేదు, అందుకే రెడీ అయ్యి వచ్చా. మీరు మాకు ఇన్స్పిరేషన్గా ఉండాలి, నేను కోరుకునేది అది. ఎవరికైనా ఏ పార్టీలకి సంబంధం ఏంటి మీకు అసలు? అలా ఉండాలి కదా. మీరు జనం కోసం కనీసం జనాలకి ఆ బాధ్యత మీరు కలిగించాలి కదా, నమ్మకం భరోసా మీరు కల్పించాలి కదా. అది కదా మీ పని. దాన్ని వదిలేసి రాజకీయ నాయకులు గొంత పడుతుంటే మీ మీద నాకు నమ్మకాలు ఎక్కడ కలిగితే ప్రజలు ఎక్కడ నమ్ముతారు? నమ్మకం ఎక్కడ పెట్టుకుంటారు? ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఎక్కడ ఉంటుంది? మా పిల్లలు తప్పుడు దారిలో వెళ్లకుండా మంచి దారిలో ఎలా వెళ్తారు? ఓకే అండి. ఈ పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిందే, నేను చెప్పేది ఏం లేదు. ప్రతి ఊర్లోనూ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఏమన్నా ఎగ్జిట్ సర్వే టైప్లో ఏదైనా పెడితే ఎవరైనా పెట్టండి, చక్కగా చెప్తారు జనం కూడా. కొంతమంది భయపడి చెప్పకపోవచ్చేమో. భయపెట్టి గౌరవం తెచ్చుకోవాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. వాళ్ళు చేస్తున్న పని అదే, అధికారులు చేస్తున్న పని. భయపెడుతూ గౌరవం పొందుతున్నాం అనుకుని ఆనందం పొందుతారు. అది ఏ ఆనందమో నాకు తెలియదు. అది ఏ టైప్ ఆనందం వాళ్ళకే తెలియాలి. చదువుకున్న వాళ్ళు కదా, బాగా అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే తెలియాలి. భయపెడుతూ గౌరవం పొందుతూ వచ్చే ఆనందం ఏ ఆనందం అనేది వాళ్ళకే తెలియదు, ఎవరైతే భయపెడుతూ గౌరవం పొందుతున్నారో వాళ్ళకి. సరే అండి, ఓకే.